ఆదికాండము 22 అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీ చేయకము, నీకు ఒక్కడే ఉన్నా నీ కుమారుని నాకియ వెనక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచుండెనెను. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ భక్తి చేస్తున్నారు. మంచిదే, భక్తి చేయటం మంచిది. భక్తితో కూడిన భయం అనేది ఉందా? ప్రేక్క చెల్లి తమ్ముడు అన్న, ఈ మాటలు మళ్ళీ దేవునికి భయపడి ఏం చేశాడు తెలుసా? అబ్రహాము కుమారుని తీసుకొని బలియడానికి వెళ్ళాడు. ప్రేక్క చెల్లి తమ్ముడు, దేవుడు బలి కోరడండి. నీ భక్తి జీవితం ఎలాగున్నది? దేవునికి భయపడే భక్తిని చేస్తున్నావని ఒక పరీక్ష పెట్టాడు కాబట్టి ఆ పరీక్షలో విజయాన్ని పొందుకున్నాడు కాబట్టి అబ్రహాముని అంతగా ఆశీర్వదించాడు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్న పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. నీ యందు భయం కలిగి ఉండే భక్తి చేయటానికి కృప చూపించు. అందరినీ ఆశీర్వదించు అయ్యా. నీకు స్తోత్రాలు, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.